ఆర్థిక సంవత్సరం 2025-26లో మొదలు పెట్టాము ఈ ఆర్థిక సంవత్సరాన్ని. ఈ నేపథ్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద మనము చేసినటువంటి ఒక అచీవ్మెంట్స్, అలాగే గత 3-4 సంవత్సరాలు కూడా అంటే ఉమ్మడి జిల్లా నుంచి ఒక న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మ్ అయ్యి ఒక 3 ఆర్థిక సంవత్సరాలు అయినాయి. అలాగే రాబోయే ఒక సంవత్సరం మనం ఇప్పుడు నూతన జిల్లాని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పనులపైన ఫోకస్ పెడతామని ఈరోజు ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియచేద్దామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. పిడి డ్వామా గారు దీన్ని డీటెయిల్గా చెప్తారు. అలాగే ఎస్సీ పంచాయత్ రాజ్ వారు కూడా మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ ఎన్ని కోట్ల విలువకి చేశామని ఆయన తెలియజేస్తారు. దాని ముందు మీ అందరికీ తెలుసు, ఈరోజు రేపు అనంతపురం జిల్లాలో లైట్నింగ్ ప్లస్ విండ్ ప్లస్ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్స్ ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ప్రెస్లో కూడా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా తెలియచేయడం జరిగింది. మరొకసారి మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను, ఈ 2 రోజులు మీ పంటలు కావచ్చు లేదా మీ యొక్క మౌలిక సదుపాయాలని కాపాడుకోవడం మరియు మీరు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కోరుతూ ఇప్పుడు ఉపాధి హామీ పథకం గురించి పిడి డ్వామా గారు లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చెప్తారు. హైలైట్స్గా చెప్పాలంటే మోటామోటి మనకు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఎలక్షన్ అనే ఒక ప్రక్రియలో కొన్ని నెలలు మనము సంపూర్ణంగా దీనిపైన ఫోకస్ పెట్టలేకపోయినా తర్వాత దాన్ని మేకప్ చేసుకొని గత 2 సంవత్సరాలు మనం కంపేర్ చేసిన దాన్ని ధీటుగా ఈ సంవత్సరం కూడా మేము చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఈ సంవత్సరంలో జల్ శక్తి అభియాన్ అని కూడా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మూమెంట్ గవర్నర్లో ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. దాన్ని వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్స్ 155, 151 భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా నీళ్ళు ఎక్కడ వర్షం పడుతుంది అక్కడే మనము దాన్ని పట్టుకొని భూగర్భ జలాగా మార్చే పనులను చేయాలనేది దీని ఉద్దేశం. క్యాచ్ ద రెయిన్ వెన్ ఇట్ రెయిన్స్ అండ్ వేర్ ఇట్ రెయిన్స్ అనేది ఒక థీమ్. అందులో చూసుకుంటే అనంతపురంలో 6,948 పనుల్ని పూర్తి చేసి 109 కోట్ల విలువ పనుల్ని పూర్తి చేసి భారతదేశంలో 11వ స్థానంలో మేము ఉన్నాం. అది ఈ సంవత్సరం ఇంకా గట్టిగా పని చేస్తూ ప్రతి పని రోజుల్ని కూడా మనము ఉపయోగించుకోవాలనేది ఉద్దేశం. ఇప్పటి నుంచి మొదలైంది. ఇది మంచి వేసవి కాలంలో చేయడానికి పని చేయడంలో కార్డుదారులకి ఇబ్బంది రాకుండా వాళ్ళకి నీళ్లు, మజ్జిగ, షేడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో పెడతామని మీ అందరికీ తెలియజేస్తూ, మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గవర్నర్లు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చింది. లైఫ్ స్టాక్, హార్టికల్చర్ అండ్ గ్రౌండ్ వాటర్ దీని 3 పైన రాయలసీమ జిల్లాలో అందులో అనంతపురం ఫోకస్ చేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్యాటల్ షెడ్ అనేది చూసుకుంటే అంటే ఇప్పుడు ఒక స్టడీ కూడా జరిగింది. అందులో ఎవరెవరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఫార్మర్ సూసైడ్లో ఎవరికైనా అట్లీస్ట్ కనీసం 2 పశువులు ఉంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పశువులు అనేది ఇంకా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. సో కాబట్టి మొత్తం రాష్ట్రంలో చిత్తూరు జిల్లా హైయెస్ట్ చేసి 1,500 దాదాపు చేస్తే అనంతపురం 1,437 చేశాము. ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఎక్కడెక్కడ క్యాటల్ షెడ్ ఇచ్చామో అక్కడ పశువుల నీటి తొట్టెలు కూడా నిర్మాణం చేయాలనేది 2 కూడా దాంతో తోడుగా రావాలనేది 646ని మేము టార్గెట్ చేశాము. ఇంకా ఎక్కువ తీసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తాం. దీంతో అనంతపురం జిల్లాలో ఈ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్కి కూడా ఉపాధి హామీ పథకం కింద సపోర్ట్ ఇవ్వడం అన్నమాట.
అదే ఉద్యాన పంటల్లో మనకు 2 పథకాలు ఉన్నాయి. ఒకటి ఉపాధి హామీ పథకం మరియు MIDH, మిషన్ ఫర్ ఇంటెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో ఈ పథకంలో కూడా మేము దాదాపు ఒక 1500 హెక్టార్స్ మేము ఉద్యాన పంటల్ని క్రాప్ సబ్సిడీ ప్లాంట్ మటీరియల్ ఇస్తూ అడిషన్ అంటే కొత్తగా ఇంకా 1500 ప్రతి సంవత్సరం చేస్తుంటే, ఈ ఉపాధి హామీ పథకంలో 3270 హెక్టార్లు కూడా మేము యాడ్ చేయడం. 2 కలిపి దాదాపు 5000 హెక్టార్స్ మనం యాడ్ చేయాలి. ఇంకా మనం అంబిషియస్గా 8000 హెక్టార్స్ దాకా అనుకున్నాము. రైతులు దీనికి ముందుకు రావాలని అందరికీ కోరుతున్నాను. అదే మొన్న గౌరవనీయులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ వారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో 7 మండలాల్ని అనంతపురం జిల్లాలో రబీ 2024-25లో డ్రాట్ డిక్లేర్డ్ మండల్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో అనంతపురంలో సివియర్గా అఫెక్ట్ అయినట్టు బెలుగుప్ప, గుంతక్కల్, పెద్దవడుగు, తాడిపత్రి, ఎల్లనూర్, యాడికి. అదే మోడరేట్గా బిడపనక్కల్. అంటే హిస్టారికల్గా చూస్తే ఇది తక్కువనే, ఓన్లీ 7 మండలాలు అనేది. మనకు పోయిన సంవత్సరం 40% అదనంగా వర్షం వచ్చినా అది మనకు కావాల్సినటువంటి సమయంలో రాకపోవడం, మరియు వచ్చినప్పుడు చాలా విపరీతంగా రావడం వలన ఎక్కువ నీళ్లు వచ్చినా అది మనకు అఫెక్ట్ అనేది జరిగింది. అయితే భూగర్భజల ఈరోజు చూస్తే దాదాపు యావరేజ్ తీసుకుంటే మనకు 3 మీటర్వి కూడా ఉన్నాయి, అదే 24 మీటర్లు కూడా ఉన్నాయి. యావరేజ్గా 13 మీటరు ఉంది. ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు 8 మీటర్కిన తక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇది ప్రభుత్వ పథకాల్ని సమర్థంగా అమలు చేయటం ఒక ఎత్తు అయితే, ప్రజల ఒక భాగస్వామ్యం కూడా ఇందులో చాలా ఎక్కువ ఉంది అనేది మీ అందరికీ నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ప్లాంటేషన్ గ్రామీణ ప్రాంతంలో మీకు ఎంత కావాలి అంత మేము ఇస్తాము. దానికి ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ చేయాలి. అలాగే స్వచ్ఛ ఆంధ్ర కింద ఇండివిజువల్ సోక్ పిట్ అండ్ కమ్యూనిటీ సోక్ పిట్. ఇండివిజువల్ సోక్ పిట్ అంటే మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళే నీళ్ళని, గ్రే వాటర్ని మనము అక్కడే భూగర్భజలో ట్రీట్మెంట్తో పంపించే కార్యక్రమం. కమ్యూనిటీ అంటే ఒక వీధిలో లేదా గ్రూప్ ఆఫ్ హౌసెస్కి చేసేది. దీనివలన మీరు వాడిన నీళ్లు మీ ఒక బోర్వెల్ని రీఛార్జ్ చేసే చాలా మంచి కార్యక్రమం. ఇందులో కూడా మేము ఆంధ్రప్రదేశ్లో చాలా ముందు ఉన్నాము. ఐ థింక్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. ఇండివిజువల్ సోక్ పిట్స్ 5th పొజిషన్లో ఉన్నాము. కమ్యూనిటీ సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో ఇది కూడా చాలా చొరవ తీసుకొని అన్ని అధికారులు దీన్ని సాచురేటెడ్ మోడ్గా చేయాలనేది కోరుతున్నాను. ఎందుకంటే జిల్లా ఒక జియోగ్రఫీ, జిల్లా ఒక జియాలజీకి ఇది ఉపయోగపడే కార్యక్రమం. సో ఈ యొక్క మంచి కార్యక్రమంని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా ఫోకస్ పెట్టాల్సిన అంశం ఇప్పుడు చెప్పారు. దాంతోపాటు పల్లె పుష్కరిణి. సో పల్లె పుష్కరిణి అంటే ఒక మండలానికి ఒక చెరువుని దాన్ని క్లీన్ చేసి దానికి ప్లాంటేషన్ ఇచ్చి ఆహ్లాదకరమైన ఒక ఎన్విరాన్మెంట్ తయారు చేస్తూ ఆ ఒక చెరువు కెపాసిటీ కూడా బాగా చేయటట్టు ఒక ప్రక్రియ. ఇది మండలానికి ఒకటి కూడా మేము సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లా పని చేస్తూ ఈ మంచి వర్క్ సీజన్లో ప్రతి కార్డుదారుడు కూడా తరలి వచ్చి పని చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ వేసవి కాలంలో మీ కుటుంబానికి ఒక మంచి ఆదాయం ఇప్పుడు సరాసరి దాదాపు చూసుకుంటే 263 రూపాయలు ఉంది. ఇది మనం 300 రూపాయలు దాటి వెళ్ళాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.